ఓటీపీ చెప్పారా సార్? 4587. అయితే డిపోలోకి వెళ్తే మనకి ఎంత ట్రాఫిక్ బాగుంటుంది కదా. అవును సార్. మీ కాళ్ళకి స్పేస్ ఉంది కదా సార్, కొంచెం వెనకకి చేస్తున్నా అంత. ఇక్కడ దిగిపోయాను కావాలండి, డిపోలోకి వెళ్ళి. ఓకే సార్, మీరు కంఫర్టబుల్ కదా సార్ ఇద్దరు? కంఫర్ట్. Please fasten your seat belt. కాదు కాదు, మీ సీట్ బెల్ట్ కాదు ఇది. ఫస్ట్ లో సీట్ బెల్ట్ మనం కాదు కాదు సార్, మీ సీట్ బెల్ట్ కాదు. ముందున్న వాళ్ళకి ఇప్పుడు మనం ఇక్కడ ఇది పెట్టినాం కదా, దానికోసం అట్లా చెప్తుంది అనమాట. నేను ఒక పని ఏం చేస్తానంటే సార్, ఇక్కడ పక్కన ఆపుకొని జర సీట్ బెల్ట్ పెడతా దానికి. ఓకే. Please fasten your seat belt. మీరు పెట్టుకోలేదు. అందుకనే కొడుతుంది మెయిన్. నేను అదే అనుకుంటున్నా, అన్ని బాగానే పెట్టినా కదా ఇంకేంది అనుకుంటున్నా. నేను దాన్ని తిట్టుకుంటున్నా. ఎక్కడ క్యాబ్లో ఫ్రంట్ లెవెల్ పెట్టుకోలేదు. ఇప్పుడు మేము క్యాబ్లో పోయాం కానీ ఫ్రంట్ ఎప్పుడు పెట్టుకోవాలి సార్. అంటే వచ్చినా అంటే అది మన సేఫ్టీనే. మన సేఫ్టీనే. ఒక 5 minutes ఇదయ్యి ఆగిపోతుంది. మీరేం చేస్తారా సార్? రిటైర్ పోస్టల్ డిపార్ట్మెంట్. మేడం మీరేం చేస్తారు మ్యామ్? నేను హౌస్ వైఫ్. మీకేమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పండి. అది హియరింగ్ మెషిన్ ఛార్జింగ్ అయిపోయింది, పెట్టుకుంటాం. అచ్చా, మీరు హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటారా? మెషిన్ అయిపోయింది, అందుకని మీరు మాట్లాడకపోతే నాకు సారీ నేను అబ్జర్వ్ చేయలేదు. అది అయిపోయింది, బట్టలు అయిపోయింది, పెట్టుకుంటాం. అది ఛార్జింగ్ పెట్టాలా సార్? ఎంతసేపు పెట్టాలి సార్ ఛార్జింగ్? అంటే మామూలుగా నైట్ తీసేసి చార్జర్ దాంట్లో పెట్టేసి నైట్ పెట్టుకోవాలి కంపల్సరీ చార్జర్. వన్ డే నడుస్తుందా మరి? వన్ డే పొద్దున్న నుంచి 24 hours నైట్ వరకు నడుస్తుంది. వన్ నైట్ ఫస్ట్ చార్జర్ నైట్ బస్సులో పెట్టలేదు. 10 గంటలకు ఎక్కాం కదా. ఓకే, నా దగ్గర కూడా చార్జర్స్ ఉన్నాయి సార్, జస్ట్ ఇన్ కేస్ మీరు ఏమైనా పెట్టుకుంటారా? లేదు, ఉంది కదా. ఉంది. సార్ మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఏం చేసేవారు సార్? అంటే లైక్ మీ జాబ్ ఏముండే? అవునా, ఏం చేసేవారు మ్యామ్? సార్ మీరు రిలాక్స్ అవ్వండి. అచ్చా, మీరు వర్క్ చేసింది మొత్తం కరీంనగర్లో? 32 years అక్కడే, 32 సంవత్సరాలు. బాబా నైట్ డ్యూటీస్ మాకు. నైట్ అంటే నైట్ ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు 2 hours డ్యూటీ. డే బై డే, డైలీ కాదు, డే బై డే. అయినా డే బై డే అయినా రాత్రంతా మేల్కొని ఉండడం మజా కాదు. అది అలవాటు అయిపోయింది, అలవాటు అయిపోయి ప్రాబ్లం. అది చేసేటోనికి అర్థమవుతుంది ఎంత కష్టం అనేది. సార్ ఒక పని చేయండి, నేను వెనకాల ఏసీ ఆన్ చేసేస్తాను, మీకు కొంచెం కూల్ అనిపిస్తుంది. మెల్లగా పెడతారు, మీకు కావాల్సినంత చల్లగా అనిపిస్తుంది. బయట నుంచి ఆ ఎయిర్ వస్తుంది కదా, మన కోసం మంచిది కదా, డస్ట్ తో పాటు వస్తుంది. పిల్లలు ఏం చేస్తారు? ఫ్యామిలీయా సార్? వివరాలు చెప్పండి. నా వివరాలా? ఏం లేదు సార్, ఫ్యామిలీ అంటే నేను జాయింట్ ఫ్యామిలీలో ఉంటాను అనమాట. సో మా అన్న ఉన్నారు, ఇప్పుడు డాడీ లేరు కాబట్టి మా అన్ననే అంతా. ఇంకా సో మా అన్నకు 3 పాపలు, నాకు ఒక పాప. మేము అందరం 4 పిల్లలు అని చెప్పుకుంటాం అందరికి. సో అందరు పాపలే ఉన్నారు. నేను మా అన్న ఇద్దరమే ఉన్నాము. సో అంతే, ఇంకా జాబ్లు ఉన్నాయి. సో ఈ ఛానల్ కూడా దానికోసమే అమ్మ. లెట్స్ సే యూజువల్గా ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు, మనం వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. మనకంటే తక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన దగ్గర నేర్చుకుంటారు. కానీ అందరం నేర్చుకుంటున్నాం కదా ఎక్కడో చోట. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ అన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే మేబీ లైక్ నా క్వశ్చన్ ఏముంటుండే అంటే, మీకు జాబ్ ఎలా వచ్చింది, మేబీ లైక్ దాంట్లో మీరు పని ఏం చేస్తుండే, ఇట్లాంటివి అడిగితే ముంగటని తెలుస్తుంది. అచ్చా ఇట్లాంటి జాబులు కూడా ఉంటాయా, అచ్చా ఇట్లా ఎగ్జామ్లు రాయాలా, అచ్చా వాళ్ళకి ఇంత కష్టం ఉంటుందా. సో ఇప్పుడు కొంతమందికి ఐడియా వస్తుంది కదా ఆ ప్రొఫెషన్ గురించి. అదే అంకుల్. సో ఇప్పుడు నేను మీతో ప్రేమగా మాట్లాడుతున్నా, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. బట్ మీరు ఏదో నేను మీ కొడుకున్నట్టు మాట్లాడుతారు కదా. నేను ఎవ్వరిని కాదు, బట్ స్టిల్ మీరు నన్ను ఏం కోపంతో అయితే మాట్లాడతలేరు. మళ్ళీ నేను లొడ వాగుతూనే ఉన్నా అప్పటి నుంచి. మేము మామూలుగా క్యాజువల్గా ఏ క్యాబ్ ఎక్కినా
బాగా మాట్లాడతాం. అవును. ఎవరైనా ఫ్రీ టైము తెలియదు. చాలా మంది ఏంటంటే రిజర్వ్ గా ఉండాలి అనుకుంటారు. చాలా స్మార్ట్ ఉన్నారు మేడం అయితే. అంటే లైక్ మీ వాయిస్ లో ఒక డిఫరెంట్ అది ఉన్నది, లైక్ అది చాలా స్మార్ట్ ఉంది వాయిస్ అయితే. యూజువల్గా ఏదో సింగర్ ఉన్నట్టు మీ వాయిస్ వస్తుంది. ఇప్పుడు నేర్చుకొని ఉంటే ఇప్పుడు పాడతా తీయగల ఆ ఫెసిలిటీ లేదు ఇప్పుడు. మేడం పాట పాడితే ఒకప్పుడు పాట పాడేవాళ్ళు, మంచి పాట సింగర్. అదే అంటున్నా మేడం, వాయిస్ లో ఒక డిఫరెంట్ అది ఉన్నది. మేడం సింగర్ ఒకప్పుడు పాట ఎగ్జాక్ట్లీ సింగర్ ఉండే కానీ ఇప్పుడు మా చుట్టాల ఫంక్షన్ అయితే పాడతాను కంపల్సరీ. అదే అంటున్నా మేడం వాయిస్ లో ఒక డిఫరెంట్ అది ఉన్నది. కరెక్ట్ గా అనుకున్నారు మంచిగా. అదే అంటున్నా చెప్పాలి ఇప్పుడు అదే అంటున్నా కదా సార్. ఇప్పుడు మీకు నాకు పరిచయం లేదు, మీరు నాకు ఏమి ఇవ్వగలరు? నేను మిమ్మల్ని ఒక పాయింట్లో డ్రాప్ చేస్తే మీరు డ్రాప్ చేసినందుకు పైసలు ఇస్తారు. బట్ దాన్ని మించి నేను మీకు ప్రేమ ఇవ్వచ్చు, మీరు నాకు ప్రేమ ఇవ్వచ్చు. దాని తప్ప ఇంకేమున్నా? నాకు ఫోన్ చేసి అంత ప్రేమ మాట్లాడుతారు. అప్పుడే అనుకున్నా ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నారు. 5 minutes అన్నారు కదా, వస్తున్నాండి ఎక్కడ ఉన్నారు అంటే అప్పుడే అనుకున్నాను. బట్ ఇప్పుడు మా డాడీ ఉన్నా కూడా నేను అట్లానే మాట్లాడతానేమో. ఎట్లా మార్నింగ్ టైం నైట్ నడుపుతారా క్యాబ్? మార్నింగ్ నేను నిన్న 2 గంటల దాకా నడిపిన నైట్. ఇప్పుడు మళ్ళీ 5 గంటలకు లేచి వచ్చిన. కొంచెం టైట్ ఉన్నారు సార్, ఫినాన్షియలీ కొంచెం ఉన్నాయి ఇష్యూస్. నాకు కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. నాకు ఆప్షన్స్ లేవు. దాంతోపాటు ఇంకా లెట్స్ నాకు కంటెంట్ అయితే నాకు ఇష్టం. అంటే మిమ్మల్ని కలిసినా నేను నా హార్ట్ హ్యాపీ ఉన్నది. మీరు ఏమి చెప్పలేదు నాకు, బట్ మిమ్మల్ని కలిసినందుకు నేను హ్యాపీ ఉన్నా చాలు. కానీ ఇటు తిరిగి లాస్ట్ పైసల దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇల్లు అయితే పైసలతోనే నడుస్తుంది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పెళ్ళంకి మనము అవును ఇవాళ ఇంతమందిని కలిసినా అంటే ఆమె ఒప్పుకోదు కదా. ఆమె ఏమంటుంది పైసలు తీ అంటే, పైసలు ఏమైనా అది చెప్పంటుంది. నాకేమనిపిస్తుంది అంటే మనం మొగోళ్ళం. సో ఇప్పుడు మన ఇంట్లో 10,000 మంది ఉన్నా నేనే సంపాదించాలా. అండ్ ఎవరైనా పని చేస్తారంటే అది వాళ్ళ ఇష్టం, మనం ఆపం ఎవరిని. కానీ మనం వెళ్ళి ఎవరినన్నా నువ్వు పని చేయని అయితే చెప్పాము. ఇప్పుడు ఇంట్లో 10,000 మంది ఉండని, 1000 మంది ఉండని, ఎంతమంది ఉన్నా కూడా నా రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని కూర్చోబెట్టి తినిపించడం, మమ్మల్ని మంచిగా చూసుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దానికోసం నా ప్రాణాన్ని ఇవ్వాల్సింది వచ్చినా నేను నా వెనకాడద్దు. కానీ పిల్లలు ఏం చూడరు కదా. అది ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చేసినారు, ఆ పోరోడు పైకి వచ్చిన తర్వాత ఏమంటాడు, నువ్వు నా కోసం ఏం చేసినావు అంటాడు. ఒక్క మాట చాలు. మనం ఎందుకంటే పేరెంట్స్ చూపెట్టాలి కష్టంగా అంటే వస్తున్నామని. వాళ్ళకి అన్ని ఈజీగా అనిపిస్తే ఈజీగా అందరినీ ఇవ్వకూడదండి, తెలియజేయాలి. ఇవ్వాలి, వాళ్ళు అడిగింది ఇవ్వాలి, కానీ తెలియజేయాలి. ఇంత కష్టపడితే ఇది వచ్చింది అన్నది వాళ్ళకి తెలుస్తూ ఉండాలి పిల్లలకి. ఇంత ఖర్చు ఏది కరెక్ట్ ఇది వాళ్ళు చెప్తున్నా కూడా తెలుసుకుంటారు పిల్లలు. వాళ్ళకి అదే కదా. ఇప్పుడు లెచ్చే మేమే ఉన్నాము, మేము చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాం. ఎప్పుడు 6th క్లాస్ 7th క్లాస్లో నేను ట్యూషన్లో చెప్తుండే. ఇప్పుడు ఎంత నేను 31 ఉన్నా, ఇప్పటికీ లైఫ్ కష్టం అని నడుస్తుంది. ఒక్కరోజు మనం పడుకుందామంటే నెక్స్ట్ డే అరే మళ్ళీ లొల్లీలు ఉంటాయి రాబోయే అనుకుంటాను పని చేస్తున్నాం. స్కాన్ సబ్స్క్రైబ్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా. ఆస్ట్రేలియా బెటరా యూఎస్ బెటరా? నాకు అమెరికా బాగుంది. మాకు 2 ఏమని పిల్లల దగ్గర ఉన్నప్పుడు 2 వాళ్ళు తీసుకెళ్తారు. మనం అక్కడికి పోయి ఏం చేస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు, తిరుగుతాం. అంటే మెయిన్ ఏంటంటే మేము కరోనా టైంలో వెళ్ళామండి. అయ్యో, మేము బయటకి వెళ్ళడానికి అమెరికా వెళ్ళినప్పుడు కరోనా టైంలో. ఆస్ట్రేలియానేమో డెలివరీ. ఓకే పాప డెలివరీకి వెళ్ళాక నేను చిక్కాను అక్కడ. అదొక బ్యాడ్ లక్. 18 months మనకు వీసా వచ్చింది మాకు. ఓకే 18 months ఉండాల్సింది 6 నెలలు ఉండొచ్చేసాం. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ఎటు బయట తిరగడానికి కాలేదు. బట్ ఆస్ట్రేలియా ఇస్ అ బెటర్ కంట్రీ అన్నమాట. అంటే లైక్ అది అమెరికా కూడా కాలిఫోర్నియా మనకి మన ఇండియా లాగానే వెదర్. ఓకే. పెద్దంత మంచు కురవడం అట్లా ఏమి ఉండదు కాలిఫోర్నియాలో. ఇప్పుడు ఇస్తారు అక్కడ ఇండియన్ వాళ్ళు. నేను అనుకున్నా అమెరికా పోతే
వాళ్ళ మన లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ అర్థం కాదు కానీ మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఇండియన్స్ అంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఇంకోటి నాకు తెలిసి ఈ కంట్రీస్లలో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు ఫస్ట్ థింగ్. మన వాళ్ళే పేరుకుపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వచ్చే తెలుగు వాళ్ళే నాకు తెలిసి ఎంతో మంది ఉన్నారు. సో ఇప్పుడు మీకు వెళ్ళినా కూడా నాకు తెలిసి సపరేట్ కంట్రీకి వచ్చినట్టయితే అనిపించదు అని నా ఫీలింగ్. తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఒక స్మైల్ ఇస్తారు. వాళ్ళు చేస్తారు. ఇక రోజు తిరిగి వాళ్ళకి తెల్లవారి అంటారు అవును అంటే సరే అంతే. బట్ పాయింట్ ఇది కూడా కదా సార్, లెట్సే చదువుకున్న వాళ్ళు ఒక జాబ్ చేయకూడదు అని ఉండకూడదు కదా. ఇప్పుడు అమెరికా ఉంది, వాళ్ళు పని మనుషులు వస్తారు కారులో. సో మేబీ లైక్ మనం యాజ్ అ సొసైటీ కూడా అటువైపు వెళ్ళాలి. ఇంట్లో చేయడం డిఫరెంట్ అక్కడైతే చేస్తారు కాదు మేడం, ఇంట్లో అయితే డిఫరెంట్ ఆఫ్ కోర్స్. ఇంట్లో అని కాదు, మామూలుగా యుఎస్ లో చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు ఇంటి పనికి కూడా వస్తారు. కొంచెం నాకు చిన్నప్పటి నుంచి ఏమున్నదంటే నేను నాకు నచ్చినట్టు బతకాలని ఒకటి ఉన్నాను. సో ఇప్పుడు నాకు ఇట్లాంటి డెస్క్ జాబ్లు నచ్చవు అనమాట. ఒకటే జాగాలో కూర్చొని మీరు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా నాకు నచ్చదు. నాకు తిరగడం ఇష్టం, మనుషుల్ని కలవడం ఇష్టం. అది ఎంత కష్టమైనా నాకు ఇష్టంగానే చేస్తాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను నిన్న 2 గంటల దాకా నడిపిన, మళ్ళీ పొద్దున 5 గంటలకు బయలుదేరా. ఇది కెమెరా ఇది ముంగట వెనకాల ఏమవుతుందో రికార్డ్ చేస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే బైక్ రైడ్ చేసి ఎట్లా అనిపించింది? మంచిగా హ్యాపీగా తిరిగారా మీరు? ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్కడ? లేదు సార్, నాకు బైక్ మీద కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే గుర్రం మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ ప్రాబ్లం కాదు? ఎక్కడ పోయినప్పుడు వేరే తిరిగినప్పుడు అక్కడ ఏం కాదు సార్. ఇప్పుడు నేను మనుషులతో చాలా మంచిగా కలిసిపోతాను అనమాట. నేను యూజువల్గా ఏమనుకుంటా అంటే లెట్స్ ఎవరైనా ఉంటే తోడు మంచిగా ఉంటుంది కదా అనుకుంటా. అంటే ఒక ఫ్రెండ్ని తీసుకొని వెళ్తాం. ఒకసారి అయితే మా వైఫ్ని తీసుకొని వెళ్ళా బెంగళూరుకి, చెన్నై. ఆమె 1800 కిలోమీటర్స్ ఒక్కసారి కూడా నాకు నచ్చట్లేదు అని చెప్పలేదు. ఆమె ఫుల్ హ్యాపీ ఉండే. సో యా, ఈ కార్ పక్కన ఆ కార్ పక్కన ముందు ఇక్కడ అక్కడ ఉంది కదా లెఫ్ట్. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ గైస్. బాయ్.